ఒక్కరు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నాం. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం అనసూయ రాశి వివాదమే. గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో శివాజీ చేసిన మహిళల బట్టల వివాదం రోజు రోజుకి ముదురుతూ వస్తుంది. మొదటగా ఈ ఇష్యూలో చిన్మయ్ ఎంట్రీ ఇచ్చి శివాజీని విమర్శించగా, నెటిజన్లు ఆమెకి వ్యతిరేకంగా గతంలో తాను రోబోలో పాడిన పాటలోని లిరిక్స్ ని మరియు మన్మధుడు మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ కి డబ్బింగ్ చెప్పినప్పుడు ఆడిన బూతులన్నీ కలిపి సోషల్ మీడియాలో తనపై తిరగబడడంతో చిన్మయ్ ఈ ఇష్యూ నుండి సైలెంట్ అయిపోయింది. కానీ అనసూయ మాత్రం తగ్గేదే లేదన్నట్లు శివాజీకి, అతని ఫాలోవర్స్ కి గట్టిగా కౌంటర్ ఇస్తూ మహిళల గురించి అసభ్యంగా మాట్లాడతారా, వారికి ఇష్టమైన బట్టలేసుకునే హక్కు ఉందని చెప్పిన అనసూయ ఎన్ని విమర్శలు వచ్చినా తను మాత్రం వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో వారికి సమాధానం ఇస్తూ వస్తుంది. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలని షేర్ చేస్తూ ప్రతి మహిళకి తను అనుకున్నట్లు జీవించే హక్కుందని, దాన్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదని, తనపై వచ్చే విమర్శల్ని లెక్క చేయనని చెప్పి మహిళలకి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన అనసూయ హీరోయిన్ రాశి వల్ల ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ఇరుక్కుంది. అసలు రాశి అనసూయపై కేసేయడానికి గల కారణాలేంటి? నటుడు సుమన్ అనసూయపై ఎందుకు మండిపడుతున్నాడు? హీరోయిన్ మాధవిలత చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామ జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడరు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బెబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాల్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. వివరాల్లోకి వెళితే, ప్రముఖ నటి రాశి 90s లో తెలుగు, తమిళ్, మలయాళం అని 6 భాషల్లో హీరోయిన్ గా చేస్తూ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఇక అలా అప్పట్లో రాశి జగపతి బాబు, శ్రీకాంత్ తో ఎక్కువగా సినిమాలు చేస్తూ ప్రేయసి రావే, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి లాంటి హిట్ చిత్రాలతో ఇప్పటికీ జనాల్లో చెరగని ముద్ర వేసింది. ఇక అలాంటి నటి రాశి పేరుని అనసూయ తప్పుగా వాడడంతో ఇప్పుడు ఆమెపై కేసులు పెట్టేంత వరకు వచ్చింది. అలా అనసూయ తన కెరియర్ ని జబర్దస్త్ షో నుండి స్టార్ట్ చేయగా ఆ షో ద్వారా ఆమెకి మంచి గుర్తింపు వచ్చి సినిమాల్లో బిజీ అయింది. ఇక అలా మహిళల గురించి గాని, ఆమె బట్టల గురించి గాని ఏదైనా కాంట్రవర్సీ వస్తే అనసూయ ముందుండి వాటిపై స్పందిస్తూ ఉంటుంది. అలా అర్జున్ రెడ్డి మూవీలో ఒక డైలాగ్ విషయంలో అనసూయ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనసూయతో కలిసి ఒక స్కిట్ చేయగా ఆ స్కిట్ లో ఆది రాశి ఫలాల గురించి మాట్లాడబోతుంటే పక్కనే ఉన్న అనసూయ రాశి గారి ఫలాలని చెప్పి బాడీ షేమింగ్ చేయడం, అలా ఆ షోలో జడ్జిగా ఉన్న రోజా ఆ మాటలకి నవ్వడంతో అప్పట్లో ఈ విషయం ఎవరు సీరియస్ గా తీసుకోలేదు గాని అనసూయ కాంట్రవర్సీ రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ శివాజీ సామాన్లన్నందుకే ఇంతలా రెచ్చిపోయారని, అనసూయ ఒక మహిళ అయ్యుండి సాటి మహిళ మరియు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి గురించి రాశి గారి ఫలాలనడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ న్యూస్ వైరల్ చేయడంతో ఈ ఇష్యూ నటి రాశి దాకా వెళ్ళిందని, అలా తను ఈ ఇష్యూపై ఆక్రోశానికి గురవుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడగా అందులో శివాజీ గారు మాట్లాడింది 100% తప్పని చెప్పను గాని కొన్ని పదాలు వాడటం మాత్రం కరెక్ట్ కాదని, ఆ పదాలని అనుకోకుండా ఉపయోగించారని శివాజీ గారు కూడా బాధపడి అందుకు క్షమాపణలు కూడా చెప్పడం జరిగిందని, అలా అతను తన ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి అతని గురించి తనకి బాగా తెలుసని చెప్పుకొచ్చింది. ఇక అలా శివాజీ గారి టాపిక్ పక్కన పెడితే అనవసరంగా తనని బాడీ షేమింగ్ చేసిన అనసూయపై మాట్లాడాలనుకుంటున్నానని చెబుతూ జబర్దస్త్ షో జనాలందరికీ బాగా తెలుసని, ఆ షోకి జడ్జెస్ కూడా తనకి మంచి స్నేహితులే అని, అలా ఒకసారి హైపర్ ఆది ప్రేయసి రావే మూవీ కామెడీ వర్షన్ ని చేయాలని తనని అప్రోచ్ అయ్యారని, కానీ తను అందుకు ఒప్పుకోకుండా కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదని, అలాగే ప్రతి ఆర్టిస్ట్ కి తనకిష్టమైన మూవీ ఉంటుందని, ఇప్పటికీ చిన్నపిల్లలు తనని గుర్తుపడుతున్నారంటే అందుకు కారణం ప్రేయసి రావే మూవీ అని, ఆ మూవీని జబర్దస్త్ వారు ఖచ్చితంగా కామెడీ చేసి
చేసేస్తారేమో అని తాను భయపడి ఆ స్కిట్ ని చేయలేనని చెప్పిందని, అలా జడ్జి గారు రమ్మంటే ఖచ్చితంగా వస్తానని చెప్పి వారి ఆఫర్ ని రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ఇక అలా ఒక స్కిట్ లో రాశి ఫలాలు అనే పదం వాడారని, ఆ ఎపిసోడ్ లో యాంకర్ గా ఉన్న అనసూయ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని ఆదిని అడిగిందని, అలా రాశి ఫలాలు అనేది మామూలుగా వాడే పదమని, అందులో తనకి ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాశి గారి ఫలాల్లో గారులో తనుందని అనసూయ తననే ఉద్దేశించి ఆ కమెంట్ చేసిందని, ఇక అందుకు అక్కడ జడ్జిగా ఉన్న రోజా కూడా ఒక లేడీ అయ్యుండి ఆ మాటలకి పడిపడి నవ్విందని, ఒకవేళ తానే ఆ ప్లేస్ లో ఉండుంటే వెంటనే ఆ స్కిట్ ని ఆపేసి రాశి గారి ఫలాలు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు అని గట్టిగా అడిగేదని, కామెడీ చేయొచ్చు గాని బాడీ షేమింగ్, ప్రైవేట్ పార్ట్స్ పై జోక్స్ వేస్తే అసహ్యంగా ఉంటుందని, నిజానికి బాడీ షేమింగ్ చేసే అధికారం తన తల్లిదండ్రులకు కూడా లేదని, అంతేకాకుండా ఈ కాలంలో మనం పిల్లల్నేమన్నా అంటే పిల్లలే కేసు పెడుతున్నారని, అలాంటిది తన బాడీపై అంత బహిరంగంగా కామెడీ చేస్తే ఎలా వదులుతానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను సోషల్ మీడియాకి, టీవీకి చాలా దూరంగా ఉంటుందని, ఇలా చెబితే ఎవరు నమ్మరని, కానీ అదే నిజమని, ఇక అలా చేతిలో కెమెరా ఉందని సెల్ఫీ వీడియోలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ సోషల్ మీడియా లాంటి మంచి ప్లాట్ఫామ్స్ ని నాశనం చేస్తున్నారని, అలా తన భర్తకి వేరెవరో ఆ వీడియోని షేర్ చేయగా అతను ఆ వీడియోని తనకి చూపిస్తూ ఎప్పుడూ ఆడవాళ్ల హక్కుల కోసం పోరాడుతున్న అనసూయ ఒక మహిళని ఇలా విమర్శించడం చూసి అనసూయపై, స్క్రిప్ట్ రైటర్ ఆదిపై, జడ్జిగా ఉన్న రోజాపై పరువు నష్టం దావా వేయాలని డిసైడ్ అయి ఇదే విషయం గురించి తన టీంతో చర్చిస్తున్నామని చెప్పడంతో దాదాపు సమసిపోతుందనుకున్న ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు హీరోయిన్ రాశి ఎంట్రీతో మరోసారి హల్చలయ్యేలా ఉందని చెప్పొచ్చు. అలా ఒక్కో సెలబ్రిటీ బయటికి వచ్చి ఆడవారి వస్త్రాధారణపై మాట్లాడగా అందులో నటుడు సుమన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ మిత్రుడి శివాజీ మహిళల బట్టలపై కొన్ని అభిప్రాయాల్ని చెప్పాడని, అందుకు తను ఖచ్చితంగా అతనికి మద్దతు తెలియజేస్తానని, ఎందుకంటే మనం మన హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా వాళ్ళు బయటికి వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్సింగ్ పద్ధతిగా ఉండాలని, గతంలో ఐటమ్ సాంగ్స్ చేసిన నటీమణులు సినిమాల్లోనే అందాల ఆరబోతలు చేసేవారని, రియల్ లైఫ్ లో సాంప్రదాయంగా బట్టలు వేసుకొని తమ విలువల్ని కాపాడుకునేవారని, కానీ ఈ రోజుల్లో హీరోయిన్లు స్క్రీన్ పై కనిపించిన డ్రెస్సుల్లోనే రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తున్నారని, అలా బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్యాడ్ కమెంట్స్ చేస్తారని, అలాంటి కమెంట్స్ చేయకూడదంటే మనం కూడా అలాంటి బట్టలు వేసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఇక అలా మహిళలు ఫ్రీగా ఉండడానికి వారికి కంఫర్టబుల్ గా ఉండే బట్టలు వేసుకుంటున్నారని, అలా ఇంట్లో ఉంటే నైటీలు, స్టోర్స్ కి వెళ్ళినప్పుడు టీ షర్ట్స్ అండ్ షార్ట్స్, ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఫార్మల్స్, స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్స్ ని మెయింటైన్ చేస్తూ రకరకాల డ్రెస్సింగ్స్ ని వేసుకుంటున్నారని, వాటిపై ఎలాంటి కమెంట్స్ చేయాల్సిన అవసరం లేదని, కానీ కొంతమంది ఆడవారు బయటికి వచ్చేటప్పుడు సాంప్రదాయంగా బట్టలు వేసుకొని రావాలని నటుడు సుమన్ రిక్వెస్ట్ చేశారు. ఇక అలా యూట్యూబర్ అన్వేష్ పై కూడా స్పందిస్తూ అతను ఇటీవల హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సుమన్ మండిపడుతూ అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ ని వెంటనే బ్యాన్ చేయాలని, విదేశాల్లో ఉంటూ మన దేశ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని, అతడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని, లేదంటే అన్వేష్ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వారికి వార్నింగ్ ఇచ్చి వారి ద్వారా అన్వేష్ ని ఎలాగైనా ఇండియాకి రప్పించాలని, మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాలు చాలా గొప్పవని, అన్వేష్ పై హిందూ సంఘాలు ఇంకా పెద్ద ఎత్తున స్పందించి అతనికి శిక్ష పడేలా చేయాలని సుమన్ చెప్పడంతో సుమన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక సుమన్ చెప్పినట్లే అన్వేష్ ఫ్యామిలీ గురించి కొంతమంది ఎంక్వైరీ చేయగా తాజాగా వారు ఫారెన్ కి వెళ్లి అన్వేష్ ని కలిసి ఇండియాకి వచ్చారని, అలా అన్వేష్ హిందూ దేవతలపై చేసిన రచ్చ వల్ల తనకి తన ఫ్యామిలీకి ఉచ్చులాగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల హిందూ సంఘాలు, జనాలు ఆక్రోశానికి గురవ్వగా ఊర్లోనే తన ఫ్యామిలీని ఉంచితే ఏదైనా చేస్తారేమో అని అన్వేష్ వారిని అజ్ఞాతంలోకి పంపించేశాడు. అలా సోషల్ మీడియాలో ఒకవైపు అన్వేష్, అనసూయ కాంట్రవర్సీ హల్చలవ్వగా మరోవైపు నటి మాధవిలత కాంట్రవర్సీ హల్చలవుతూ సాయిబాబా హిందూ దేవుడు కాదని, అతన్ని హిందువులంతా ఎందుకు కొలుస్తున్నారని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారి నెటిజన్లు ఈమెపై మండిపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మాధవిలత అనసూయకి మద్దతు తెలియజేస్తూ మహిళలు చీరలు కట్టుకుంటే వారిపై అత్యాచారాలు జరగవని చెబుతున్న అబ్బాయిలు ధోతీలు కట్టుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టుకొని త్రేతాయుగంలో లాగా పద్ధతిగా ఉండాలని, లేదంటే ఆడవారికి మిమ్మల్ని ఈ భూమి మీద లేకుండా చేయాలనిపిస్తుందని, మగాళ్ళకి ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది ఆడవాళ్లపై రుద్దుతున్నారని, ఏది ఏమైనా ఆడవారిని అణిచివేస్తున్నారు అంటూ రెచ్చిపోయింది. అంతేకాకుండా హీరోయిన్ల విషయంలో ఇలా నీతులు చెప్పే అయ్యలు వారి సినిమాల్లో హీరోయిన్లు విప్పుకొని తిరిగినప్పుడు మాత్రం నోరు లేవదని, వయసైపోయాకే ఇలాంటి నీతి మాటలు వస్తాయని శివాజీపై మండిపడుతూ ఇలాంటి విషయాల్లో చాలా మంది ఆడవాళ్లు కూడా శివాజీకి సపోర్ట్ చేస్తున్నారని, అయితే వారు పైకి మాత్రమే ఆడవాళ్లలా కనిపిస్తారని, లోపల పురుష భావజాలంతో ఉంటారని, చీర మీద పడి ఏడ్చే ప్రతి ఒక్కరూ మీ వెనక మీరు చూసుకుంటే అసహ్యం కలిగేంత బొక్కలుంటాయని చెప్పడంతో మాధవిలతపై కొంతమంది మండిపడుతూ ద్వాపర యుగంలో ఒక స్త్రీ యొక్క చీర లాగినందుకే యుద్ధం జరిగిందని, ఇక కలియుగంలో మాత్రం మంచి బట్టలు వేసుకోమంటే ఇప్పుడు యుద్ధాలు జరిగేలా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. ఇక అలా ఈ ఇష్యూపై ఒక్కో సెలబ్రిటీ ఒక్కో విధంగా స్పందిస్తుండడంతో ఇప్పట్లో ఈ కాంట్రవర్సీ ఆగేలా లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఉన్నాయి. మీరు ఈ ఇష్యూపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వాదించే వారితో నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. ఇది ఫోక్స్ నటి రాశి అనసూయ ఇష్యూలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.